సంగారెడ్డి పట్టణంలోని రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకై జీవవాయువును పెంచుటకై సంగారెడ్డి నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రను ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ బయోడిజిటల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎల్ చంద్రశేఖరరావు ప్రారంభించారు. కళాకారుల నృత్యాలతో ఎల్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య, సభ్యులు రాములు, కొండయ్య, మల్లేష్, రవిరాజు, వేణుగోపాల్, బాలకృష్ణారెడ్డి, జర్నలిస్ట్, నాయకులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. जय पर्यावरण, जय पर्यावरण, जय पर्यावरण, जय पर्यावरण। ప్రొటెక్షన్ జాతీయ అధ్యక్షుడు. ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఏదైతే ఈ కాలుష్యం వల్ల పొల్యూషన్ మనకు పూర్తి స్థాయిలో మానవ మనుగడకు రాబోయే తరాలకు ప్రశ్నార్థకంగా ఆసన్నమయ్యే రోజు ఆసన్నమవుతుంది. అంటే ఈ కాలుష్యము దేనివల్ల వస్తుంది, దీనివల్ల తీవ్రత ఏంటిది అనే దాని మీద మన మేధావులు, విద్యావేత్తలు, సైంటిస్టులు దీనిపై ఒక సర్వే చేయడం ద్వారా ఏదైతే మనకు ఈ అతివృష్టి అనావృష్టి ఏర్పడడం అనేది, ఓజోన్ పొర పూర్తి స్థాయిలో దెబ్బతినడం అనేది, ఈ ఓజోన్ పొర పూర్తి స్థాయిలో దెబ్బతినడం ద్వారా అతి నీలలోహిత కిరణాలు మనపై పడడం వల్ల ఈరోజు క్యాన్సరు అలాంటి పెద్ద పెద్ద రోగాలు రావడం వల్ల ప్రజా మనుగడ ఈరోజు చాలా దుర్భర స్థితికి జారిపోతుంది. అంటే ఈ పొల్యూషన్ను మనం అరికట్టే ఆలోచన విధానము మనకు లేదా మనం ప్రజలం కనుక సంఘటితమై ప్రజల ఆరోగ్యాలపై పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు దీనిపై విశ్లేషణ చేయాలనే ఆలోచన విధానాన్ని ఈరోజు మన సంగారెడ్డి జిల్లా నుండి మేము మా పాదయాత్ర అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడిజిటల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుండి మేము ఈరోజు సంగారెడ్డి నుండి ఈ పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. సంగారెడ్డి నుండి నేరుగా ఇక్కడ బోరంపేట ఇట్లా అంటే తిరుక్కుంటూ ఇండస్ట్రియల్ ఏరియాల మీదకి పోతూ మేము ప్రజలను సంఘటితం చేసి మేము సీఎం క్యాంప్ ఆఫీసుకు ఈ పూర్తి నివేదిక ఇవ్వాలనే ఆలోచన విధానాన్ని ఈరోజు మనము ఫిబ్రవరి 13వ తారీఖు రోజు మనం ఈరోజు మన సంగారెడ్డిలో ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఏదైతే మేము పిలువగానే మీరందరూ మీడియా మిత్రులు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకు అంటే ఈరోజు మనకు మన పర్యావరణాన్ని రక్షించుకోవాలనే ఆలోచన విధానాన్ని ఫస్ట్ ఈ ప్రభుత్వాలను ప్రజలను మార్చాలనే ఆలోచన విధానం ఒక మీడియా చేతుల్లోనే ఉంటుంది. మీరందరూ రావడం అనేది మాకు ఒక చాలా శుభసూచకం అనేది అనుకుంటున్నాము. అదే ప్రకారంగా ఈరోజు మనము ఈ మున్సిపల్ వాళ్ళతోటి మనం ఈ జెండా కార్యక్రమాన్ని ఊపుకొని ప్రారంభించుకుంటున్నాం. అంటే ఈ మున్సిపల్ వాళ్ళు ఈ మన ప్లాస్టిక్ కానీ పూర్తి స్థాయిలో మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ చెత్తను చెదారాన్ని పొల్యూషన్ను పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్మూలించడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నందున వారికి మేము సంస్థ ద్వారా సన్మానించడం జరిగింది. అదే ప్రకారంగా
ప్రతి ఆఫీసర్కు కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ మాకు పర్యావరణానికి మనము కాపాడుకోవాలంటే మీలాంటి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. ప్రజల అవేర్నెస్ను కోరుకొని ప్రజల ఆరోగ్యాలను కోరుకొని ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మా సంస్థ నుండి ఈరోజు మేము గాంధీ భవన్ ఫిబ్రవరి 16 తారీఖు వరకు మేము సెక్రటేరియట్ చేరుకోవడం జరుగుతుంది సీఎం క్యాంప్ ఆఫీస్కు. తదనంతరము ఈ రిపోర్టును పూర్తి స్థాయిలో మేము ఆ సీఎం క్యాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యమే మనగడ అనే ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము. చెట్లను రక్షించాలి, పర్యావరణాన్ని నిర్మూలించాలనే నినాదంతో మేము ఈరోజు ఈ పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. జై పర్యావరణం.